అవునండి. ఒక డౌట్ ఉంది. ఈరోజు ఏమైనా మర్చిపోయారా మీరు? లేదే, నేనేమీ మర్చిపోలేదు. అవునా? సరేలేండి. అవునండి. మన ఇంటి పక్కన అతని పేరేంటి ఏంటో మర్చిపోయాను. వెంకటేషే. వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళు ఎవరో ఉన్నారు కదండి, పేరు గుర్తు రావడం లేదు. మల్లన్ననే. అవును. బాహుబలిలో హీరో ఎవరండి? ఎవరో అడిగారు పొద్దున. ఏదో గుర్తు రాలే నాకే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభాస్ కదే, అది కూడా గుర్తులేదా? అవునా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. అవునవును. అవును. రాత్రి జీ తెలుగులో 9 గంటలకు వచ్చే సీరియల్ పేరేంటండి? గుర్తు రావడం లేదు. జగదాత్రి. అందుకే అన్ని ఇట్లా క్వశ్చన్ చేస్తున్నావు నాకు. ఏదో డౌట్గా ఉంది. ఏం లేదండి. ఊరికే మర్చిపోయినట్టు గుర్తుకొస్తేను అడిగాను. ఇన్ని గుర్తున్నా మీకు అసలు విషయం ఎలా మర్చిపోయారు? ఏ విషయమే? ఈరోజు స్పెషల్ ఏముందో తెలియదా అండి మీకు? గుర్తు రాలేదా ఇంకా కూడా? ఏముందే ఈరోజు? ఏం గుర్తు రాలేదే. ఇన్ని గుర్తున్నా మీకు ఈరోజు నా పుట్టినరోజు అనే విషయము ఎలా మర్చిపోయారండి? అవును కదా, సారీ మర్చిపోయానే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అయ్య బాబోయ్, అందుకే నా ఇన్ని క్వశ్చన్స్ అడిగింది. అసలు విషయం మర్చిపోయి మిగతావన్నీ గుర్తు పెట్టుకొని చెప్పాను. ఇంటికి వెళ్ళాక ఉంటుంది నాకే. ఇంటికి రాండి, ఉంటుంది మీకు. అదే ఊర్లో విషయాలు జరిగినేటివి అన్ని విషయాలు గుర్తున్నాయి, కానీ ఈరోజు నా పుట్టినరోజు అని మాత్రం గుర్తులేదు మీకు.